బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అలాగే పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ షేక్ సలాం. ఏంటి పరిస్థితి ఏంటి? రైతులు వర్షం పడుతుంది అంటున్నారు, వాటికి సంబంధించిన పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. బంగాళాఖాతంలో గత 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి వాయుగుండం కారణంగా ప్రకాశం జిల్లాకు, అంటే పొరుగు జిల్లా అయినటువంటి బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాకు సైతము భారీ వర్ష సూచన ఉన్నట్లు గత 4 రోజుల క్రితమే వాతావరణ శాఖ అధికారులతో పాటు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అయితే దీనితో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని మనం చెప్పవచ్చు. అయితే ఈ మేరకు ప్రకాశం జిల్లాపై ప్రస్తుతము నేడు బుధవారము ప్రకాశం జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ప్రకటన విడుదల చేసింది. పొరుగున జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల జిల్లాతో పాటు పల్నాడు, ప్రకాశం జిల్లాపై ఈ యొక్క భారీ వర్ష సూచన ఉండేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే గత 4 రోజుల క్రితం నుండే జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితిని గమనిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం ప్రకాశం జిల్లాకు చేరింది. అయితే దిత్వా తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాపై భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు భావించారు. అయితే దిత్వా తుఫాను కాస్త దయ చూపిందని మనం చెప్పవచ్చు. తాజాగా పరిస్థితిని చూస్తే ఇంకా దాని నీడలు, అంటే దిత్వా తుఫాను ఇంకా తీరం దాటని నేపథ్యంలో ఇంకా దాని ప్రభావం అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకు సైతము వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే అధికారులు పలు సూచనలు జారీ చేశారు. దీనితో మత్స్యకారులు సైతము పూర్తి స్థాయిలో అధికారులకు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా వేటకు విరామం ఇచ్చారు మత్స్యకారులు. అయితే తీర ప్రాంతం వద్ద అలల ఉధృతి నిన్న మొన్న అధికంగానే కనిపించినప్పటికీ ప్రస్తుతం ఆ స్థాయిలో కాకుండా మోస్తారుగా, అంటే అలల ఉధృతి కాస్త తగ్గిందని కూడా మనం చెప్పవచ్చు. అయితే నేడు తాజాగా వచ్చినటువంటి ప్రకటన మేరకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా దీని కారణంగా ప్రస్తుతం వచ్చేసి ప్రకాశం జిల్లాపై మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనితో అంటే మంతా తుఫాను ఎదుర్కొన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం దిత్వా తుఫాను ఎదుర్కొనేందుకు అదే స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేసింది. అయితే దిత్వా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై అంతంత మాత్రమే కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దిత్వా తుఫాను ప్రభావం ఎక్కువగా పొగమంచు కురుస్తుందని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారుల్లో, అంటే తెల్లవారుజామున 10 గంటల, అంటే ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు ప్రభావము నగరాలపై ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనితో రహదారుల్లో రాకపోకలు సాగించేటటువంటి వాహనదారులు సైతం తస్మాత్ జాగ్రత్త అంటూ ఇప్పటికే సంబంధించిన అధికారులు సూచించడం జరిగింది. అయితే నిన్న ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొండేపి నియోజకవర్గంపై, అదేవిధంగా ఒంగోలులో నిన్న రాత్రి మోస్తారు వర్షం కురిసినటువంటి పరిస్థితి. అంటే నిన్నటి మధ్యాహ్నం వరకు చిటపట చినుకులు నేలరాలాయి. కానీ మధ్యాహ్నం నుంచి కాస్త వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడిందని చెప్పవచ్చు. చల్లబడిన అనంతరం రాత్రి వేళ అర్ధరాత్రి మోస్తారు వర్షం కురిసినటువంటి పరిస్థితి మనకు ఒంగోలు, అదే విధంగా కొండేపి నియోజకవర్గాల్లో కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూడా మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి ఆధ్వర్యంలో ఈ మేరకు అయితే దీనితో కాస్త ప్రజలు సైతము కాస్త జాగ్రత్త వహించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. సలాం, ఇక పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన సమాచారం ఏంటి? అంటే ఇప్పటికే మనకు, అంటే ప్రకాశం జిల్లాతో పాటు పక్కన పొరుగున ఉన్నటువంటి బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, అదేవిధంగా ప్రధానంగా ప్రకాశం జిల్లాకు పొరుగున ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికంగా ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించడం కూడా జరిగింది. ఆ ప్రభావంతో ప్రకాశం జిల్లాపై కూడా ఉండవచ్చు అనేది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం.
అంటే ఏదైతే నెల్లూరు బాపట్ల జిల్లాలపై ఎప్పుడైతే ఈ యొక్క అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయో ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు బాపట్ల జిల్లా, తిరుపతి అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో దిత్వా తుఫాను ప్రభావము అధిక స్థాయిలో కనిపించినప్పటికీ ప్రకాశం జిల్లాపై మాత్రం కాస్త దయ చూపిందనే చెప్పవచ్చు. మోస్తారు వర్షాలు మాత్రమే జిల్లా వ్యాప్తంగా కురిశాయి. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రధానంగా ఈ యొక్క వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు సూచించినటువంటి సూచనలు పాటించడంతో కాస్త రైతన్నులకు మేలు జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వరి కోతలు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే 5 రోజుల పాటు తుఫాన్ నేపథ్యంలో 5 రోజుల పాటు ఈ యొక్క వరి కోతలకు సైతము విరామం ప్రకటించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు సూచించిన నేపథ్యంలో రైతన్నులు అందుకు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా నేడు కూడా ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసిన మేరకు నేడు కూడా మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు సైతము ఆ యొక్క వాతావరణ పరిస్థితిని బట్టి రైతన్నులు వరి కోతలకు సిద్ధం కావాలని చెప్పేసి తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంతే స్థాయిలో ప్రస్తుతం సీజనల్ సంబంధించిన అంటే ఓవైపు వర్షము, మరోవైపు చలిగాలుల ప్రభావంతో సీజనల్ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు దాని తగినట్లుగా జాగ్రత్త వహించాలని, అదేవిధంగా ఇంటి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సలాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగ్తేజ్ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ నాగ్తేజ్. అక్కడ వర్షం పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ రాజ్ కుమార్, వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా దిత్వా తుఫాన్ వైపు శ్రీలంక, మరోవైపు తమిళనాడు రాష్ట్రాలకు కూడా కుదిపేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కొద్ది గంటల క్రితం కూడా వాతావరణ శాఖ దీన్ని అంచనా వేయలేకపోతుంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం తొలుత బలహీనపడుతున్నటువంటి అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. కానీ తాజాగా దాని దశ కీలకంగా మారుతున్న నేపథ్యంలో మళ్ళా వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటూ ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు కీలక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. తొలుత 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షం జిల్లాపై ఉందని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్నటి రోజున మాత్రం జిల్లాపై వరుణుడు కరుణించాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లాలో నిన్నటి రోజున వర్షం లేకపోవడంతో జిల్లా వాసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కానీ గత రాత్రి నుంచి మరలా మోస్తారు నుంచి భారీ వర్షం తలపించే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు ప్రాంతాలు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇటు కందుకూరు నియోజకవర్గం, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరితో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలోనూ మోస్తారు వర్షం గత రాత్రి నుంచి కురుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం తలపిస్తున్న పరిస్థితి రాజ్ కుమార్. అంతేకాకుండా ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే సోమశీల, కండలేరు, రాళ్లపాడు సంబంధిత జలాశయాలు పుష్కలంగా నీటి మట్టం చేరుకుంటుంది. మరోవైపు చెరువులు కూడా జలకాల సందర్శించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాగులు, వంకలు పొర్లిపోవడంతో అక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. సెలవుపై వెళ్ళొచ్చినటువంటి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో యొక్క దిత్వా తుఫాన్ నేపథ్యంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఎప్పటికప్పుడు గత తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ముప్పు ప్రాంతాల్లో పర్యటించి ఆయా సంబంధిత శాఖలకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితుంది. అయితే ప్రధానంగా గత 3 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదు. ముందస్తు చర్యల్లో భాగంగానే వైపు మంత్రి నారాయణ కావచ్చు, మంత్రి ఆనం ఆదేశాలకు అనుగుణంగా కూడా జిల్లా అధికార యంత్రాంగంతో కూడా నడుచుకుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి యొక్క దిత్వా తుఫాను ప్రత్యేక అధికారి యువరాజ్ ఆదేశాల మేరకు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో కాన్ఫరెన్స్ కాల్తో కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావిత ప్రాంతాలపై వారు ఆదేశాలు జారీ చేసిన కూడా సూచనలు తెలియజేస్తూ పరిస్థితుంది. అయితే ఈ రోజు మరి రాబో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు మత్స్యకారులు కావచ్చు, మరోవైపు పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. ఎవరికి అవసరం ఉన్నా సరే ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి కావలి ఆర్డీఓ, కందుకూరు ఆర్డీఓతో పాటు నెల్లూరు నగరపాలక సంబంధిత ఆర్డీఓతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క కంట్రోల్ రూమ్ నంబర్కు సంప్రదిస్తే
ఏ అత్యవసరమైనా సరే అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. మరోవైపు పూర్తిగా అధికారులకి సెలవులు కూడా రద్దు చేసిన పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాగు వంకల వద్ద మరోవైపు ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది తీర ప్రాంతాలని ముప్పు ప్రాంతాలకు గుర్తించారు. ఆ ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు చేరుకుంటున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే కనుక ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సిద్ధంగా ఉంది. ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆదేశాలతో కూడా వారిని పునరావాస కేంద్రాలు తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎలాంటి విపత్కర పరిస్థితినా సరే సంసిద్ధంగా ఎదుర్కొనేందుకు నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. రాజ్ కుమార్. ఓకే తేజ్, థ్యాంక్ యూ. ఇక చిత్తూరు జిల్లాలో పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. రైట్ శివకుమార్, చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజ్ కుమార్, గత 4 రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు తుఫాన్ అయితే ప్రభావం అయితే ఉంది. సో పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లా మొత్తం కూడా మేఘవర్తం అయిపోయింది. ఎక్కడ కానీ సన్ అవుట్ అయిపోయింది. సో ఇప్పటికే కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వరద ముప్పు ఉందో అక్కడ ఇప్పటికే జాగ్రత్తలుగా చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో ఆపేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ వర్షం అయితే అక్కడక్కడ లైట్ గా పడుతుంది కానీ ఎక్కడ కానీ పూర్తిగా వర్షం అయితే రాలేదు. చిత్తూరుకి ఇప్పటికే రెడ్ అలర్ట్ పెట్టారు. సో దానిలో దృష్టి పెట్టుకునే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ప్రజల్ని కానీ ఎవరిని కానీ ఎక్కడ కానీ ప్రమాదం ముప్పు ఉన్న ప్రదేశాలకైతే ఇప్పటికే పోవద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రైతులు ఎవరు కానీ ఆ పంట ప్రదేశాలకి ఈ వర్షం ఉంది కాబట్టి వెళ్ళదని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు జారీ చేశారు. మరి రానున్న 48 రోజులు కూడా పూర్తి స్థాయిలో వర్షం ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేశారు. ఓకే, ఇక శివకుమార్, ఇక ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ కౌండిన్య నది ప్రవాహం అయితే ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి కౌండిన్య నది కావచ్చు, జలాశయాలు కావచ్చు, అంటే కైగల్ జలాశయం కావచ్చు, కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. సో వాటిని ఇప్పటికే జాగ్రత్తలు అయితే చేశారు. మరి వర్షం అయితే పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాలో ఎక్కడ కానీ పడడం లేదు, లైట్ తుంపరు పడుతుంది కాబట్టి ఇప్పటికి వరదలు వచ్చే ముప్పు అయితే పూర్తి స్థాయిలో లేదని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్. థ్యాంక్ యూ రాజ్కుమార్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.